ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం ది నేచర్ ఆఫ్ ఎసాట్రిక్ ఆస్ట్రాలజీ చదువుకుంటూ ఉన్నాం. అందులో ఏరిస్ ది ర్యామ్ గురించి చదువుకుంటూ ఉన్నాం. అందులో మార్స్, మెర్క్యూరీ, యురేనస్ గురించి విషయాలు కొన్ని మనం క్రితం క్లాస్లో చెప్పుకున్నాం. మార్స్, మెర్క్యూరీ, యురేనస్ ఈ మూడు కూడా మనం ఇంకొక కోణంలో అర్థం చేసుకోవాలంటే మార్స్ బిలాంగ్స్ టు ఫస్ట్ రే, మెర్క్యూరీ బిలాంగ్స్ టు ఫోర్త్ రే, యురేనస్ బిలాంగ్స్ టు సెవెంత్ రే. ఈ సెవెంత్ రే ఆస్పెక్ట్ అన్నటువంటి యురేనస్ది ఇట్ గివ్స్ ది ఈ ఏరీస్కి ఒక హయ్యర్ లింకప్ అనేటువంటిది, అంటే ఏరీస్లో ఉన్న వాడికి సెవెంత్ రే ఆస్పెక్ట్ లింకప్ అనేటువంటిది అందించేటువంటిది యురేనస్. సో ఫస్ట్ బేసిక్గా వాడు ఫస్ట్ ఆస్పెక్ట్గా ఉంటున్నటువంటి వాడికి ఈ సెవెంత్ రే ఆస్పెక్ట్ అనేటువంటిది అందివ్వబడటం, ఈ రెండింటికి మధ్యస్థంగా ఉంటున్నది ఫోర్త్ రే. సో ఈ 3 రేస్ కూడా అనుసంధానం చెందగలిగేటువంటి స్థితి ఏరిస్ వాడికి ఈ 3 గ్రహాలు అందజేస్తుంటాయి. సో దాన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఈ మెర్క్యూరీ అనేటువంటి వాడు ఇప్పుడు ఫోర్త్ రే వాడు కాబట్టి, మార్స్ ఏమో ఫస్ట్ రే. సో ఫస్ట్ రే వాడు అంటే జనరల్గా ఈ ఎంటర్స్ ఇంటూ ద బ్యాటిల్ ఫీల్డ్, వాడు ఫైట్ చేయడం, వాడు ఏర్పరచుకున్నటువంటి విధానమునకు అందరిని కూడా ఆకర్షించడం, తద్విధముగా కావాల్సినటువంటి ఏర్పాటు చేయగలగడం అక్కడ, ఇదంతా కూడా అందించేటువంటిది మార్స్. సో దేని గురించి అయితే వాడు పని చేస్తున్నాడో ఆ దానికై వాడు అవసరమైతే బ్యాటిల్ ఫీల్డ్లోకి అయినా సరే వాడు వెళ్ళి వాడు యుద్ధం చేయడం, లేదా వాడు ఎంత కష్టమైనా సరే వాడు సాధించగలగడం, ఇలాంటిదంతా కూడా ఫస్ట్ రే. ఈ కష్టం అనేటువంటిది సాధించడం అంటే లోవర్ ఆస్పెక్ట్లు చెప్పినప్పుడు దాన్ని యుద్ధంగా చెప్తాం మనం. సో మార్స్ ఆల్వేస్ బిలాంగ్స్ టు ది యావరేజ్ మ్యాన్ అని చెప్పేశారు మనం. అంటే ఏరిస్లో మార్స్ యావరేజ్ మ్యాన్కి ఎలా అందజేస్తుందంటే ఒక బ్యాటిల్ ఫీల్డ్, ఒక ఉత్తమమైనటువంటి రహస్యాలు, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. సో అదంతా కూడా ఫస్ట్ ఆస్పెక్ట్గా వాళ్ళు ఉంటుంటుంది. కొంత సాధన అంటే చేసుకోవడానికి వాడు ఉన్ముఖమే ఉంటున్నప్పుడు వాడిలో ఏం జరుగుతుందంటే, వాడు ఒక సాధకుడిగా ఉంటున్నప్పుడు వాడి జీవితంలో కొన్ని ఏర్పాట్లు అన్నటువంటి చేసుకోవాలి. ఈ ఏర్పాట్లు అన్నటువంటి చేసుకోవడంలోనూ వాడి యొక్క నిజ జీవితం లేదా వాడి సాధారణ జీవితం అన్నప్పుడు రెండింటికి కొంచెం భిన్నంగా అవుతుంటుంది విషయాలన్నీ కూడా. ఉదాహరణకు వాడు ప్రేయర్ చేసుకుందామంటే ఇంట్లో సహకారంగా లేకపోవచ్చు, లేదా వాడికి ఉన్నటువంటి పనులు వాడికి సహకరించకపోవచ్చు. దానికి వాడు కొంత ఏర్పాటు అన్నటువంటి చేసుకోవాలి. ఈ ఏర్పాట్లు ఇవన్నీ చేసుకోవడం, దీనిలో వాడికి కొంత శ్రమ అన్నటువంటిది ఉంటుంది. సో లోవర్ బీయింగ్ హయ్యర్ బీయింగ్లోకి మెర్జ్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా మెర్క్యూరీ అనిపిస్తుంది. అది ఫోర్త్ రేగా వీడిలో విచ్చుకుంటుంది. సో ఫోర్త్ రే ఆస్పెక్ట్ ఏం చేస్తుందంటే, వీడికి హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్, అంటే వాడు లోవర్ థింగ్లో వాడికి చాలా కష్టాలు ఉన్నట్టుగాను, చాలా కొండ ఎక్కాలంటే చాలా కష్టం కదా. సో ఆ రకంగా వీడు కొండ ఎక్కడం అటువంటి కార్యక్రమం వీడికి ఇవ్వడం, సో కొండ ఎక్కేటికి వీడికి స్వామి దర్శనం అవ్వడం, సో ఒక హయ్యర్ బీయింగ్లోకి లోవర్ బీయింగ్ అంటున్నది మెర్జ్ అయిపోగలగడం అంటున్నది కావాల్సినటువంటి సాధన అంతా కూడా వీడికి మెర్క్యూరీ అందజేస్తుంది. దట్ ఈస్ ఫోర్త్ రే.
సో ఏరీస్లో ఉన్నటువంటి 4th ఏం చేస్తుందంటే ఒక హయ్యర్ ఆస్పెక్ట్ అంటుంటుంది అందివ్వడం. సో మౌంటైన్ టాప్ అని అన్నారు, అక్కడి నుంచి ఒక లైట్ అంటుంటుంది ఇస్తున్నారు అన్నారు. సో మౌంటైన్ మీదకి ఎక్కడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా మెర్క్యూరీ చేసి పెడుతూ ఉంటుంది. తర్వాత యురేనస్ అన్నటువంటిది వీడికి ఏం చేస్తుందంటే 7th ఆస్పెక్ట్, అంటే సూక్ష్మత్వము, అందులో ఉంటున్న రహస్యాలు, అంతరహస్యాలు, వీడు ఏ విధంగా వీడు లింకప్ అవ్వాలి, ఏమిటి ఈ రహస్యాలంతా కూడా, అంటే సోల్ ఆస్పెక్ట్ నుంచి స్పిరిట్ ఆస్పెక్ట్కి కావాల్సినటువంటి లింకప్ అంతా అందించేటువంటిది యురేనస్. సో ఏరీస్లో ఉన్నటువంటికి దానికి కావాల్సినటువంటి విజ్ఞానం అంతా కూడా అక్వేరియస్ ద్వారా వీడికి అందజేస్తుంటుంది యురేనస్. సో యురేనస్ గివ్స్ ద హైయెస్ట్ లింకప్ ఫర్ ది ఏరీస్. So that is the 7th aspect, which is a zodiacal signs flows in connection with the creative hierarchies upon our planet from one of the stars of the Great Bear. So Uranus ఏం చేస్తుందంటే Aries అది and Virgo, of which Mercury is extraordinary ruler. Through Uranus also Aries is related to Aquarius అది. Uranus is the planet through which zodiacal energy flows in connection with the creative hierarchies. అది చెప్పుకున్నాం. In connection with Aries expresses or is the agent primarily of the first ray or will or power. Through Mars లో ఇంకొక రహస్యం ఏంటంటే ఏరిస్ బేసిక్ గా ఫస్ట్ రే, మార్స్ వాడు లోవర్ యావరేజ్ మ్యాన్ వాడు, ఇందాక మనం ఫస్ట్ రే ఆస్పెక్ట్ అని చెప్పుకున్నాం, దాన్ని 6th రేగా మీరు గమనించండి. 6th రేగా రాసుకోవడం అంటుంది చేయండి. ఐరిస్ బిలాంగ్స్ టు ఫస్ట్ రే. మార్స్ వాడికి ఏంటంటే వాడు యుద్ధం దేనికి చేస్తాడంటే వీడు నావాడు అనేటువంటి యుద్ధం, దీంతో వాడు యుద్ధం చేస్తాడు. లేదా ఈ గురువు గారు గొప్పవారు, వేరే గురువు గారు గొప్పవాడు అంటాడు ఏమిటి అనేటువంటి ఉద్దేశంతో వాడు మాట్లాడతాడు. సో దట్ ఈస్ ఆ ఉద్దేశంగా వీడు బ్యాటిల్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతాడు. కాబట్టి మార్స్ ఇస్ ద 6th రే అని చెప్పారు. సో ఏరీస్లో మార్స్ 6th ఆస్పెక్ట్ అంటుండేది ఇస్తుంటుంది. సో యురేనస్ 7th ఆస్పెక్ట్ ఇస్తుంది, మెర్క్యూరీ 4th ఆస్పెక్ట్ అంటుండేది అనిపిస్తుంది. సో అది ఐడియలిజం ఇదంతా కూడా. సో Capricorn, whether that objective in the full flower of the planetary life in all its forms, the ambition of personality working on its own ideas and ambition worldly projects, or the spiritual aspiration transmuted into the higher aspect of the initiate, who seeks to work out God's plans and make them his own. In every case, Mars leads to the battleground of Scorpio. సో మార్స్ అనేటువంటిది ఒక హైయెస్ట్ ఆస్పిరేషన్ అంటున్నది అందివ్వడంలో కానీ వీటిలో కానీ వీడికి ఈ లింకప్ అంటున్నది. అంటే క్యాప్రికార్న్లో ఎలా చెప్పారంటే జీవుడిని వాడిలో దైవత్వం అంటున్నది మేలుకొల్పింపడటం, దానికే వాడు చాలా కృషి చేయడం, ఇదంతా కూడా ఫస్ట్ ఇది మార్స్ యొక్క ఆస్పెక్ట్గా చెప్పారు. సో యావరేజ్ మ్యాన్ని అక్కడ దాకా తీసుకెళ్ళి వదిలిపెట్టాలి కదా. గుడికి వీడు తిరుమల వెళ్ళాలనేటువంటి నిర్ణయం వీడు జరగాలి కదా. జరగాలంటే ఊరికే జరుగుతుంది. ప్రతివాడికి మనం అందరం తిరుమల పోదాం అనిపించదు అంత తొందరగా. ఏదో వాడి పాటి వాడు సిటీలో ఉంటూ ఉన్నటువంటి వాడు వాడికి సిటీ లైఫ్ కాదు, మనం తిరుమలకి వెళ్ళాలనేటువంటి భావం కలగాలంటే ఎలా కలుగుతుంది వాడికి? వాడు రెగ్యులర్ లైఫ్లో వాడికి అటువంటి టీచింగ్ అంటున్నది రావాలి. ఎవడో చెప్తే పైనుంచి చెప్తే నురా అంటే వాడు వస్తాడు, రాడు కదా. వాడు రెగ్యులర్ లైఫ్లో వాడికి ఆ టీచింగ్ రావాలి. వాడికి ఆ టీచింగ్ అంటున్నది రావడానికి కావాల్సిన ఏర్పాటు చేసి పెట్టేవాడు మార్స్. సో వాడిని క్యాప్రికార్న్ దగ్గరికి తీసుకెళ్తాడు. క్యాప్రికార్న్ అంటే సోల్ ఆస్పెక్ట్. అంటే వాడు దేని అయితే వాడు మేల్కొల్పించబడాలో ఉత్తిష్ట నరసార్థోల అంటాడుగా, వాడు మేల్కొల్పబడాలి. కాబట్టి అక్కడ దాకా తీసుకెళ్ళి వదిలిపెట్టేటువంటి వాడు మార్స్. అదే చెప్తున్నారు. Therefore, we have in relation to Aries and the life of soul, which there comes into subject to manifestation certain related signs, wherein the soul, its object to manifestation, passes through peculiar and definite crisis. The crisis of the battlefield leading to the culminating of battle in Scorpio and the liberation into the life of in Capricorn, the place of the higher initiation after the reversal of the wheel. The reversal of the wheel అవ్వాలి. యావరేజ్ మ్యాన్కి రివర్సల్ ఆఫ్ ద వీల్ అవ్వాలి.
సో రివర్సల్ అంటే మొదట వీడు దీని నుంచి ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్యాచెస్ నుంచి స్టార్ట్ చేస్తాడు జర్నీ. సో రివర్సల్ ఆఫ్ ద వీల్ అంటున్నది అయిన తర్వాత అప్పుడు వీడికి క్యాప్రికార్న్లో ఇనిషియేషన్ అన్నారు. సో క్యాప్రికార్న్లో ఇనిషియేషన్ అంటున్నది వీడికి ఇవ్వబడుతుంది. సో అది బ్యాటిల్ ఫీల్డ్ అన్నారు. ఫస్ట్ లైఫ్ ఇస్ బ్యాటిల్ ఫీల్డ్. బ్యాటిల్ ఫీల్డ్ అయిన తర్వాత రివర్స్ అయిన తర్వాత వీల్ అప్పుడు వీడు ఎప్పుడైతే క్యాప్రికార్న్లోకి చేరతాడో క్యాప్రికార్న్లోకి చేరినటువంటి వాడికి ఇనిషియేషన్ అంటున్నది అందివ్వబడుతుంది. సో ఇనిషియేషన్ అంటున్నది అందివ్వబడడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి ఇచ్చేటువంటి వాడు మార్స్. అక్కడ దాకా తీసుకొచ్చి ట్రైన్లో వదిలిపెట్టేవాడు, కొండ కింద దాకా తిరుమల దాకా తిరుపతి దాకా తీసుకొచ్చి వదిలిపెట్టేవాడు మార్స్ అండి. లైఫ్లో వీడు పాటికి వీడు సిటీలో ఉంటున్న వాడికి తిరుపతి దాకా తీసుకొచ్చి వదిలిపెట్టేవాడు మార్స్ లాంటి వాడు. తర్వాత ద క్రైస్ట్ ఆఫ్ ది బర్త్ ప్లేస్ ఇన్ వెర్గో brought about through the activity of Mercury leading through Leo to the birthplace of the Christ in Capricorn. వెర్గోలో ఉన్నటువంటి వాడికి వెర్గోలో మెర్క్యూరీ. సో వెర్గో యొక్క రహస్యాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఈ వెర్గో అంటున్నది ఏంటంటే ప్యూర్ లవ్. ఈ లవ్ ఆస్పెక్ట్ పరిపూర్ణంగా ఉన్నటువంటి వాడికి క్యాప్రికార్న్లో కుమారుడు పుట్టడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయబడుతుంది. పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందోనండి చాలా ప్రేమపూర్వకంగా ఉండాలి. ప్రేమ అంటే ఇంకా చాలా అది మాస్టర్ గారు చెప్పారు మన నారద సూత్రాలు. అలా ప్రేమ పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వాడికి జీసస్ అంటువంటి వారు మేరీ మాతకి ఎలా అయితే పుట్టారో అలా వెర్గోలో అటువంటి వాడికి క్రైస్ట్ పుడతాడు. సో క్రైస్ట్ వీళ్ళలో పుట్టాలి, ప్రతి వాళ్ళలోనూ క్రైస్ట్ పుట్టాలి. క్రైస్ట్ పుట్టాలంటే ప్రతి వాళ్ళలోనూ ఏరీస్లో ఉన్నటువంటి వెర్గోలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ అందాలి. అక్కడి నుంచి క్యాప్రికార్న్లో వాడికి సాధన అంటున్నా అంటే ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమ దేని యొక్క ఇది ఎక్స్ప్రెషన్ అంటే సోల్ యొక్క ఎక్స్ప్రెషన్. సోల్లో వీడు పరిపూర్ణంగా విచ్చుకోవాలంటే వీడు బాగా ప్రేమగా తయారైపోవాలంటే అలా ప్రేమగా తయారైపోయినటువంటి వాడి యొక్క లైఫ్ సెకండ్ ఆస్పెక్ట్లోకి టర్న్ అవుతుంది. సో దాన్ని ఏమన్నారంటే క్రైస్ట్ ఇన్ క్యాప్రికార్న్ అన్నారు. ద సెల్ఫ్ కాన్షియస్ ఇండివిజువల్ ఇన్ లియో బికమ్స్ ది క్రైస్ట్ కాన్షియస్నెస్ ఇన్ క్యాప్రికార్న్. సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇన్ లియో టర్న్స్ టు ది క్రైస్ట్ కాన్షియస్నెస్ ఇన్ క్యాప్రికార్న్. సెల్ఫ్ కాన్షియస్ అంటే ఐఆమ్ సోల్గా తయారైనటువంటి వాడికి ఐఆమ్ క్రైస్ట్ అంటున్నది ఇనిషియేషన్ అందివ్వబడ్డా అంటున్నది క్యాప్రికార్న్లో ఉంటుంది. సో క్రైస్ట్ అంటున్నది ఇనిషియేషన్ అంటే నేను జీవుడిని అంటే నేను ఐఎమ్ సోల్ అంటున్నది ఫస్ట్ ఇనిషియేషన్ అవ్వాలి. ఐఎమ్ సోల్ అనేటువంటిది ఫస్ట్ ఇనిషియేషన్ అయిన తర్వాత అప్పుడు సెకండ్ ఇనిషియేషన్ ఎక్కడ అవుతుంది? ఐఎమ్ క్రైస్ట్. దైవము నేను వేరు కాదండి, నేనే దైవము అన్నటువంటిది వీళ్ళలో విచ్చుకోవాలి. అది ఇనిషియేట్ అవ్వాలి. దైవము ఫస్ట్ నేను ప్రజ్ఞ ఐఎమ్ సోల్ అంటే ఫస్ట్ వీళ్ళలో తెలుసుకోవాలి, అది తెలియబడాలి ఫస్ట్. అది జరగనంత వరకు వీటిలో ఇనిషియేషన్ అయింది అని అనుకోకూడదు దయచేసి. ఫస్ట్ ఐఎమ్ సోల్ అంటుంది వీళ్ళు పరిపూర్ణంగా విచ్చుకోవాలి. నేను ఈ దేహంతో ఈ దేహం అనేటువంటిది నాకు ఇవ్వబడింది అంటుండేది బాగా వాడికి ధ్యానం చేయాలి. కనుక ఈ దేహం అనేటువంటిదే నాకు ఇవ్వబడింది అంటే ఈ దేహం వలన కదా ఇవన్నీ ఏర్పడ్డారు వీళ్ళందరూ కూడా మన చుట్టూతో అంటుంటారు. మాస్టర్ చాలా చక్కగా రాస్తారు మనకి పురుష మీదంలో ఫస్ట్ చాప్టర్ నాకు గుర్తున్నంత వరకు అది సెకండ్ చాప్టర్. కృష్ణుడు ధ్యానంలో అలా కూర్చుని ఉంటాడు. కూర్చుని ఉన్నప్పుడు ఆయన నుంచి ఏర్పడినటువంటి 5 ఇది దానికి రూపాలుగా 5 అక్కడ చేరతారంటూ చెప్తారు ఆయన మాస్టర్ గారు. అక్కడ వాళ్ళందరూ చేరారు. ఈయన కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉంటాడు కృష్ణుడు. అప్పుడు ఆయన కళ్ళు తెరిచి వాళ్ళతోటి ఏంటి సంగతులను మాట్లాడతారు రాస్తారు మాస్టర్. సో వీడిలో సోల్ ఐఎమ్ సోల్ అంటున్నది విచ్చుకోవడం అంటున్నది చేయాలి బాగా. ఐఎమ్ సోల్ అంటున్నది ఇనిషియేట్ చేయబడేటువంటిది సింహరాశి వల్ల. ఐఎమ్ క్రైస్ట్ అంటున్నది ఇనిషియేట్ అవ్వబడేది క్యాప్రికార్న్. అప్పుడు వీడి లైఫ్ ఇంక ఉండదు. వీడు సోల్ ఆస్పెక్ట్లోనే వీడిది అంటూ ఏమి ఉండదు అన్నటువంటి తెలుస్తుంది. సోల్గా వీడు తెలియబడుతుంటాడు. సోల్గా తెలియబడేటువంటిది ఏమిటి? దిస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది హయ్యర్. సో మై ఫాదర్ ఇన్ హెవెన్ ఆయన వల్ల ఇదంతా జరుగుతుంది అంటే ఎలా అయితే జీసస్ గారు చెప్పారో అలా ఐఎమ్ క్రైస్ట్ అంటున్నది దానిలో కూడా విచ్చుకుంటాడు. దైవం నేను వేరు కాదన్నటువంటిది విచ్చుకోవడం అంటే అది నో థైసెల్ఫ్లో మనకు చెప్పబడినటువంటి రహస్యాలు అంతా కూడా అదే. సో అది ప్రతి వాళ్ళలోనే ఇది జరగాలి. సో అది క్యాప్రికార్న్ ఇస్తుంది ఆ రహస్యం.
The crisis of the burning ground, which is brought about through the activity of Uranus, this is entered through the free choice of the initiate who makes his choice in Libra. So the crisis of the burning ground. So Libra ఏంటంటే it is the choice aspect అంటున్నది ఇస్తుంది. రెండు సమానంగా ఉంటాయి. అటు వెళ్తావా ఇటు వెళ్తావా అంటున్నదిగా ఉంటుంది లైఫ్. ఏది కావాలి? రెండు అటో ట్రైన్ ఇటో ట్రైన్ వచ్చాయండి. ఏదో సెలవులు దొరికాయి 3 రోజులు. ఏ ట్రైన్ ఎక్కచ్చు అన్నట్టుగా టికెట్ దొరికింది అనుకోండి. పాస్ వీడి దగ్గర ఏ ట్రైన్ అయినా ఎక్కి తిరగచ్చు చూడు. సంవత్సరంలో 3 రోజులు అంటున్నదిగా ఉందనుకోండి ఊరికే ఉదాహరణ. వీడు సరే ఏటైనా వెళ్దాం పదా అని చెప్పి ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు. వచ్చినప్పుడు ఏదో వీడికి ఏదో ఢిల్లీనో ఏదో చెన్నైయో ఎటో పోవడానికి హాలిడేస్ గడుపుదాం అన్నట్టుగా ఒక ట్రైన్ ఎక్కుదాం అనుకుని వచ్చాడు. ఆ ట్రైన్ ఎక్కుతాడా? అదే ఇంత లోపల ఇంకో వైపుకి తిరుమల ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ ఎక్కుతాడా? అది వీడి చాయిస్. లైబ్రాలో ఉండేవాడికి చాయిస్ అలా ఉంటుంది. సో ద క్రైసిస్ ఆఫ్ ది బర్నింగ్ గ్రౌండ్ విచ్ ఈస్ బ్రాట్ అబౌట్ త్రూ ద యాక్టివిటీ ఆఫ్ యురేనస్ విచ్ ఈస్ ఎంటర్డ్ త్రూ ద ఫ్రీ చాయిస్ ఆఫ్ ది ఇనిషియేట్ విచ్ మేక్స్ హిస్ చాయిస్ ఇన్ లైబ్రా. దిస్ ఇస్ ద ఫ్రీ చాయిస్ యాక్టివిటీ త్రూ ద యాక్టివిటీ ఆఫ్ యురేనస్ వల్ల ఏమవుతుందంటే బర్నింగ్ గ్రౌండ్ అంటాడు. అంటే ఏంటంటే స్థూలత్వం అన్నటువంటిది నశించిపోయి సూక్ష్మత్వంలోకి వెళ్ళిపోతాడు. అంటే ఇంకొక రాసిన టెలిపతి వీడు ఇలా ఉంటుంటే చూసారు, వీడికి ఏదైతే కావాలో అది వీడి దగ్గరికి రాబడుతుంది. అది వీడి థాట్ ఎనర్జీ వాడిని అలా ఆకర్షింపడుతుంది. వీడికి కావాల్సినటువంటిది వీడి దగ్గరికి అలా వస్తుంది. థాట్ ఎనర్జీ అంటారు. దట్ ఈస్ అంటే సాధన బాగా చేసుకుంటున్నటువంటి వాడికి సహజంగా వీడి థాట్ ఎనర్జీని వీడు స్ట్రీమ్లైన్ చేసుకుంటాడు. ఉదాహరణకు పలానా వ్యక్తితోటి పని ఉంది అంటున్నది ఉండేటికి ఆ వ్యక్తితో వీడికి ఫోన్ అయినా వస్తుంది, లేదా ఆ వ్యక్తి వీడి ఇంటికైనా వస్తుంది. నేను కలుద్దామని వచ్చానంటాడు. టగటగా వీడు వాడితో ఏది మాట్లాడాలో అది మాట్లాడతాడు, అయిపోతుంది. మళ్ళీ వాడు వెళ్ళిపోతాడు, వీడు అయిపోతుంది. లేదా ఏదైనా పని కావాలి, ఏదైనా ఇది కావాలి వీడికి, ఆ వస్తువు వీడి దగ్గరికి అలా వస్తుంది. సాధన బాగా చేసుకుంటాడు. మామూలుగా కోరినటువంటి వాడికి వచ్చి ఇది కాదు మనకి. ఎందుకంటే వీడు థాట్ ఎనర్జీ చేత ఆ వస్తువుని వీడు ఆకర్షిస్తాడు. ఆ వస్తువు వీడి దగ్గరకు వస్తున్నాడు థాట్ ఎనర్జీ చేత. సో అది తెచ్చిచ్చేవాడు ఎవడో ఒకటి రూపంలో తెచ్చి అన్ని అది ఎలా అయినా జరగచ్చు. అది మ్యాజిక్ అనొచ్చు, మీరు దాన్ని ఆకాశంలోంచి పుట్టించవచ్చు, ఎలా అయినా జరగచ్చు. ఇట్ కెన్ బి ఇన్ ఎనీ ఫామ్. సో ఈ థాట్ ఎనర్జీ ఏం చేస్తున్నాడు వీళ్ళు స్థూలత్వం నుంచి యురేనస్ ఏం చేస్తారంటే స్థూలత్వం నుంచి సూక్ష్మత్వంలోకి తీసుకెళ్ళిపోతుంటాడు కదా. సో వీడిని బర్నింగ్ గ్రౌండ్ అంటున్నారు. బర్నింగ్ గ్రౌండ్ అన్నటువంటిది ఏం చేస్తుందంటే వీళ్ళు స్థూలత్వం అన్నటువంటిది పోయి సూక్ష్మత్వంలోకి వెళ్ళిపోతాడు. జీవుడు అన్నటువంటి ప్రజ్ఞ, తర్వాత విషయము, జ్ఞానము, పుస్తకములు వీటితో సంబంధం లేదు. చోట్ల ఉన్నటువంటి జ్ఞానంతో అనుసంధానం చెందుతాడు. చక్కగా వీడు అదే మనకి భృగువల్లు కూడా చెప్పేటువంటి రహస్యం ఏంటంటే నీలో నుంచి ప్రశ్న వేసుకుని నువ్వు చూసుకో అని చెప్తాడు ఆయన వరుణుడు. ఇప్పుడు అలా ప్రశ్న వేసుకుని చూస్తే చోట్ల ఉన్నటువంటి జ్ఞానంతో అనుసంధానం చెందాలి ఎప్పుడు కూడా. ఇవన్నీ ఏంటంటే సబ్జెక్ట్ ఇదంతా తీసుకెళ్ళి చోట్ల జ్ఞానం అనేటువంటి పుస్తకం ఉంటుంది, దానితో వీడు లింకప్ అయిపోవాలి. అప్పుడు వీడు చదివిన పుస్తకాలు రెండు వీడిలో 2 షెల్ఫ్లు ఉండవు, ఒకటే షెల్ఫ్ ఉంటుంది అంతే. చోట్ల ఒకటే బుక్ ద బుక్ అని ఉంటుంది అంతే. దాన్ని వీడు అలా రోజు చదువుకుంటూ ఉంటాడు అంతే. మన లాంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని చదివిన పుస్తకాలు అంటే కొన్ని చదవని పుస్తకాలు ఉంటుంటాయి. కానీ ఎప్పుడైతే దీనితో అనుసంధానం చెందుతాడో యురేనస్ ఆస్పెక్ట్ చేత జరుగుతుంది. దాన్ని బర్నింగ్ గ్రౌండ్ అన్నారు. సో బర్నింగ్ గ్రౌండ్ ఏం జరుగుతుందంటే స్థూలత్వం నుంచి సూక్ష్మత్వంలోకి వెళ్ళిపోవడం అంటే జరుగుతుంది. సూక్ష్మత్వముగా ఉన్నటువంటి రహస్యాలను చక్కగా దర్శించుకోవడం, సూక్ష్మత్వముతో అనుసంధానం చెందడం, సూక్ష్మముగా ఉండడం అంటే స్థూలంగా ఉన్నప్పుడు వీడు అభ్యాసం చేయడం, ఇలాంటివన్నీ కూడా సిద్ధించేస్తుంటాయి. అది యురేనస్ ఇనిషియేట్ చేస్తే అలా ఉంటుంది అంటే లైఫ్. స్థూలంగానే ఉంటున్నా సూక్ష్మత్వముతో అనుసంధానం చెందుతాడు. సో అది హయ్యర్ ఆస్పెక్ట్ అది. సో ద ఫ్రీ చాయిస్ ఆఫ్ ద ఇనిషియేట్ హూ మేక్స్ హిస్ చాయిస్ ఇన్ లైబ్రా, the point of balance where usually the movement for the reversal of the wheel takes place. అదే వీటిలో వీల్ రివర్సల్ అంటే టేక్ ప్లేస్ అవుతుంది. స్థూలత్వం కావాలా సూక్ష్మత్వం కావాలా? అక్కడి నుంచి ఇప్పుడు లైబ్రరీ నుంచి వెర్గు అంటే అమ్మవారు సింహం మీద కూర్చున్నటువంటి అమ్మవారు శైలపుత్రి అమ్మవారు, ఆ పైన సింహం, ఇలా వీడు ఏరిస్కి లింకప్ అంటుండే చెప్తారు మాస్టర్ మాట. సో వీడు అట్లా లింకప్ అవుతాడా ఎట్లా లింకప్ అవుతాడు అంటే రహస్యం అక్కడ ఇస్తారు. సో వీడికి 2 చాయిస్ ఉంటుంది లైబ్రరీలో ఉంటుంటాడు. అటు నుంచి స్కార్పియోలోకి వస్తాడా, లేదా అటు నుంచి వెర్గోలోకి పెడతాడా? ఎటువైపు పెడతాడు? ట్రైన్ తిరుమల ఎక్కుతాడా, లేదా ఇంకోటి ఏదో షికారు కొట్టడానికి ట్రైన్ ఎక్కుతాడా? ఏటు ఎక్కుతాడు? వాడి ఇష్టం. అది లైబ్రాలో ఉండేవాడు చాయిస్. సో రివర్సల్ వీల్ టేక్ ప్లేస్ అయినటువంటి వాడికి లైబ్రా నుంచి వీడు వెర్గోకి వెళ్తాడు కదా.
there the man has to decide whether to proceed and as usual and according to custom or reversing the wheel to pass to the burning ground to liberation. Libra is the polar opposite to Aries and therefore closely related. It is the exact opposite to the Aries, hence it is closely related. So Aries lo enti will aspect వీటిలో సంకల్పము దానికి సంబంధించినటువంటిది. సో ఈ సంకల్పం వీడిని ఎటువైపు లీడ్ చేస్తుంది అనేటువంటిది లైబ్రాలో ఉన్నటువంటి చాయిస్ వాడు. కానీ ఇది ఒక సాధన అంటువంటిది అందించేటువంటిది లైబ్రా వాడికి, అది వాడిని ఏరిస్కి చేరుస్తుంది అన్నమాట. సో ఆ చాయిస్ అంటువంటిది మాత్రం వాడి చేతిలో ఉంటుంది. వీడు ఈ ట్రైన్ ఎక్కుతాడు ఆ ట్రైన్ ఎక్కుతాడు అంటే వీడు తిరుమల ట్రైనే ఎక్కేటట్టుగా చేస్తుంది, అది వాళ్ళు ఉన్నటువంటి ఏరిస్, అది జరుగుతుంది. You will note that the rays which are related to or expressing themselves through Aries are curiously balanced. Ray 1 and 7 are the highest and the lowest, and therefore demand a point of balance upon the wheel, which is provided in Libra. So Ray 1, Ray 7 in the చెప్పుకున్నాం మనం. ఫస్ట్ ఆస్పెక్ట్ అంటే డివినిటీ, సంకల్పములు, సృష్టి చేద్దాం అంటే సంకల్పం నుంచి ఇల్లు కడదా అంటే సంకల్పం దాకా ఏరిస్ నుంచి వచ్చేటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా. మనలో సంకల్పము వేరు, కోరికలు వేరు. బాగా రెండింటిని డిఫరెంటేట్ చేసుకోండి. కోరికలుగా కోరేటువంటి కొన్ని ఉంటాయి, అవి ఏరిస్కి సంబంధం లేదు. అవి స్కార్పియోలోనో ఏవో ఉంటాయి, అవి లేదా లైబ్రాలో ఉన్నటువంటి వాడికి. ఏరిస్లో ఉండేటువంటి సంకల్పములు ఉంటాయి. సో సంకల్పము వాటి యొక్క సూక్ష్మత్వముతో అనుసంధానం చెందగలిగేటువంటిది ఈ రే 1 అండ్ రే 7 రెండింటికి బ్యాలెన్స్ ఇచ్చేటువంటిది లైబ్రా. సో దాన్ని ఏమన్నారంటే is the highest and the lowest, therefore balance with which is provided in Libra. అంటే వీటిలో ఈ ఫస్ట్ ఆస్పెక్ట్, సెవెంత్ ఆస్పెక్ట్ రెండింటికి ఒక బ్యాలెన్స్ అంతది కావాలి. అంటే ఫస్ట్ ఆస్పెక్ట్ ఏం చెప్తుంది వీడికి? సంకల్పము అని చెప్పుకున్నాం. సెవెంత్ ఆస్పెక్ట్ అంటే ఏమిటి? స్థూలత్వం నుంచి సూక్ష్మత్వం తీసుకెళ్ళగలిగేటువంటి పదార్థం. Seventh is always indicates the physical. So that is అంటే will, that is the highest, this is the lowest. ఈ రెండింటికి బ్యాలెన్స్ ఉండాలి ఎప్పుడు కూడా. సో మనం ఎదర్ విల్ బి ఇన్ స్థూలత్వం, మన చుట్టూతో ఉన్నటువంటి స్థూలత్వంగా అయినా లింక్ అవుతాం, లేదా ఈ సృష్టి ఇదంతా అబద్ధం అండి, చోట్లో ఉన్నట్టు పరమాత్మ పరమేశ్వరుడు ఆయన హయ్యెస్ట్, మిగిలిన దేవుళ్ళు కూడా వీళ్ళందరి పట్టాలు పక్కబడేయండి అంటున్నదిగా ఆయన ఉండిపోతుంటాడు కొంత. సో ఈ రెండింటికి ఒక బ్యాలెన్స్ అంటున్నది మనకు అందించబడేది లైబ్రా వలన జరుగుతుంది. ఏరిస్లో ఈ రెండింటికి లింకప్ ఉంటుంది, ఆ రెండింటికి బ్యాలెన్స్ ఇచ్చేటువంటిది లైబ్రా. అంటే ఈశ్వరుడు పరమేశ్వరుడు సత్యమే, మన చుట్టూతో కనబడుతున్నటువంటి ప్రపంచము సత్యమే, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోండి అని చెప్తుంది మనకి లైబ్రా, అది చెప్తున్నా. తర్వాత రే 6 and 4 bring to this balancing process the energy of the second ray, the major building ray, which enables the man to build anew and provide himself with a spiritual body of manifestation. So ray 6 మనం చెప్పుకున్న మార్స్, రే 4 మెర్క్యూరీ, ఈ రెండు కూడా వీటిలో ఒక బ్యాలెన్స్ అంటూ తీసుకొస్తుంది. దాన్ని ఏమన్నారంటే సెకండరీ ఆస్పెక్ట్ అని చెప్పారు. సెకండరీ ఆస్పెక్ట్ ఇస్ ద లవ్ ఆస్పెక్ట్. ఈ లవ్ ఆస్పెక్ట్ అంటున్నది వీడిలో విచ్చుకొని చక్కగా వీడు చోట్లో ఉన్నటువంటి అందరితోటి వీడు ప్రతివాడిని ప్రేమించగలిగేటువంటిది వీడిలో విచ్చుకుంటాడు. అది ఏం జరుగుతుంది? వీడు ప్రతివాడిని ప్రేమించడం అంటే ఊరికి రాదు. ఆ కొండ మీదకి వెళ్ళాడు, ముందు అలా 10 సార్లు వెళ్తాడు కొండ మీదకి. వెళ్ళిన తర్వాత ఇక్కడ వీళ్ళందరూ ఎవరో సర్వీస్ చేస్తున్నారని మనం కూడా సర్వీస్ చేద్దాం అనిపిస్తుంది. సరే వీడు కూడా సర్వీస్ చేస్తాడు. సర్వీస్ చేస్తున్నప్పుడు అక్కడ వచ్చిన ప్రతివాడికి ఏదో దద్దోజనం పులిహార వాళ్ళ ఆకుల్లో పెట్టి అలా పంచుతుంటారు. ఎవరిని చూసినా సరే ప్రేమగా వాడు పంచడం అంటున్నది అక్కడ అలా నేర్చుకుంటాం జరుగుతుంది. అది సెకండరీ ఆస్పెక్ట్ చేత జరుగుతుంటుంది. బిల్డింగ్ రే విచ్ ఎనేబుల్స్ ద మ్యాన్ టు బిల్డ్ ఎన్యూ అండ్ ప్రొవైడ్ హిమ్సెల్ఫ్ విత్ ద స్పిరిచువల్ బాడీ ఆఫ్ మానిఫెస్టేషన్. అప్పుడు వీడిలో ఓ 10 సార్లు 20 సార్లు అలా కొండ మీద వెళ్ళి ప్రసాదం అందరికి పంచుతుండేకి వీడి ఇంటికి వచ్చి ప్రతి శనివారం మనం ఏదో ఇంత వీలైనంత ఒక 5 కిలోలు 4 కిలోలు పులిహార ఉండి మనం కూడా వెళ్ళి పేదవాళ్ళు ఉండే దగ్గర వెళ్ళి మనం పంచేద్దాం అంటే భావం వీళ్ళు. ఎవరు చెప్పాడు ఇదంతా అంటే ఇదంతా కూడా సెకండరీ ఆస్పెక్ట్ ఇచ్చుకోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. అది
I would also call your attention to the fact that through Uranus, Aries is related to Aquarius, the vague beginnings in Aries, the faint emergence of the latent embodied ideas have, after the turning of the wheel in two directions, brought release in Capricorn and produced the world server in Aquarius, who voluntarily stays upon the great wheel using the cardinal cross as his conditioning signs. వీటికి Aquarius తోటి ఏరిస్ వాడు అనుసంధానం చెందినప్పటికీ యురేనస్ ఏం చేస్తుందంటే Aquarius లో ఉన్నటువంటి కొండ ఇలా అయితే పట్టుకుంటారు కదా వశిష్ఠుల వారు అక్కడ పైన అంతా ఏంటంటే చోట్ల ఉంటుండే జ్ఞానం, అది వీడు దానితో అనుసంధానం చెందుతాడు. ఎప్పుడైతే చోట్ల ఉంటుండే జ్ఞానంతో అనుసంధానం చెందుతాడో అనేక గ్రంథాలు, రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ వాడు అలా చదువుకుంటాడు. చదువుకున్న తర్వాత వీడికి తెలియబడేటువంటి రహస్యం ఏంటంటే ఈ విజ్ఞానం 10 మందికి పంచుదాం అంటే జ్ఞానం వీళ్ళ కలుగుతుంది. లేదా 10 మందికి మనం మంచి సేవ చేద్దాం. కృష్ణుడు ఏం చెప్పాడు మనకు భగవద్గీతలో లేదా భాగవతంలో ఏం చెప్పాడు? సర్వజీవుల్లో ఉన్నది నేనే, నన్ను సేవించడం అంటే సర్వజీవుల్ని సేవించితే నన్ను సేవించినట్టు, ఇవన్నీ చెప్పాడు కదా. అది మనం ఆచరిద్దాం అంటుండే దానిలో వీడు దిగుతాడు. అది జరుగుతుంది. Aquarius యొక్క లింకప్ అంటుండే వీడికి వచ్చేటికి ఏరిస్లో అంటుంటే వాడికి అంటే ఏరిస్లో అంటుంటే ఫస్ట్ సంకల్పంగా దిగి వచ్చినటువంటి వాడు. ఏరిస్ అంటే ఈ Aquarius అంటే జ్ఞానం అంటుంది వాడికి ఆపాదింపడేవాడికి. వీడు ఆ రకంగా వచ్చినటువంటి వాడికి క్యాప్రికార్న్లో నుంచి వీడు Aquariusకి వచ్చేటప్పటికి వీడు ఏమంటే వరల్డ్ వర్కర్గా వీడు తయారవుతాడు. నుంచి అంటే పరిపూర్ణమైనటువంటి వాడిగా వీటిలో క్రైస్ట్ మేలుకొల్పడం అంటుంటుంది. క్యాప్రికార్న్లో జరిగినటువంటి వాడికి నెక్స్ట్ స్టెప్ వీళ్ళు వచ్చేటికి వరల్డ్ వర్కర్గా వీడుతాడు. ప్రపంచాన్ని సేవించడమే తన యొక్క జీవిత లక్ష్యంగా ఉంటాడు. తన జీవితం అంటున్నది ఉండదు. పుట్టినప్పటి నుంచి కూడా ప్రణవాన్ని వచ్చేసాట ఆయన. పుట్టినప్పటి నుంచి శ్రీపాద వల్లభస్వం అలా ఉంటుంది అంటాడు లైఫ్. జస్ట్ వాడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పీల్చడం కూడా 10 మందికి ఇది అంటున్నదిగా వాళ్ళు జీవిస్తుంటారు. సో ఆ స్థితికి వచ్చేటికి వీడు Aquariusలో కార్డినల్ క్రాస్ను హోల్డ్ చేసి ఉంటాడండి అని చెప్తారు. కార్డినల్ క్రాస్ అంటే చెప్పారు మనకి హయ్యెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. క్రాస్ అంటున్నది వీడు హోల్డ్ చేసి ఉంటాడు. చిన్నప్పుడే వాడి చేతిలో క్రాస్ అనేటువంటి, చిన్నప్పుడే త్రిశూలం పట్టుకుని ఉన్నటువంటి బాలుని పట్టుకుని ఆవిడ వచ్చారు అన్నటువంటిదిగా చెప్తారు కదా. అది ఆ కార్డినల్ క్రాస్. ఇట్ ఇస్ ఎ క్రాస్. సో ఈ కార్డినల్ క్రాస్ని Aquarius వాడు హోల్డ్ చేయడం అంటే ఏంటంటే రహస్యం. Aquariusలో హీ విల్ బి ద వర్కర్. ఇప్పుడు ఎటువంటి వర్క్ చేస్తాడు? అంటే మనలాగా అంటే సర్వీస్లో చాలా హయ్యర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి సార్. సో మనం అంటే తప్పుగా అనుకోకండి, మనం చేస్తున్నది లోవర్ ఆస్పెక్ట్. అంటే ఏదో మనం చేస్తున్నది అంటే ఏదో 10 మందికి వీటికి ఏదో అన్నదానం చేయడం అన్నమాట, వీటికి ఏదో మంది ఇవ్వడం, ఇది ఒక థింగ్. దీని నుంచి వీడిని హయ్యర్ ఆస్పెక్ట్కి తీసుకెళ్ళాలి మన దగ్గరకు వచ్చినటువంటి వాడికి. అందుగురించి మనకి ఏం చెప్పారు? ఇప్పుడు మందికి వచ్చిన వాడికి కూర్చోబెట్టి ప్రేయర్లో కూర్చోబెట్టండి వాడిని అని చెప్పారు. లేదా మనం గురుపూజలు చేస్తున్నాం, గురుపూజలకి రండి అని చెప్పమన్నారు. సో అది అసలు రియల్. వాడిని డైరెక్ట్గా మనం పిలిచి గురుపూజలు రమ్మంటే వాడు రాడు కదా మనకి. వాడు ముందు మందు అనేటువంటిది పరిచయం చేయాలి. వాడు మందు వల్ల తగ్గిందంటే ఆయన వెనకాతల ఉన్నాడు, వాడు ఇస్తున్నాడు నా వలన నీకు ఎంత రోగం తగ్గింది, ఎక్కడ తగ్గదంటే వాడిది రేపు మేము గురుపూజ చేస్తున్నాం మీరు రండి అంటుంది. వాడికి చెప్పి వాడిని కూర్చోబెట్టాలి గురుపూజలు. నెమ్మదిగా గురుపూజలోకి వస్తూ చేస్తున్నాడు, అలా తీసుకెళ్ళాలి వాడిని. అది హయ్యర్ సర్వీస్ అన్నమాట. సో ఇక్కడ చెప్తున్నటువంటిది ఏమిటంటే Aquariusలో ఉన్నటువంటి వాడిలో ఏం చేస్తాడంటే ఈ క్రాస్ అంటున్నది హోల్డ్ చేయడం చేత వాడు స్పిరిట్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చేతి వాడు పనిచేస్తుంటాడు. కాబట్టి సర్వ జీవుల్లోనూ సోల్ ఆస్పెక్ట్ ఉంటుంది విచ్చుకోవడం కూడా పనిచేస్తుంటాడు. అది ఇక్కడ చెప్తున్నటువంటి రహస్యం. కార్డినల్ క్రాస్ అన్నారు. ఇన్ ద స్వీప్ ఆఫ్ ద జోడియాక్ there are 4 signs which are signs of birth, of beginning and of renewed cycle realization. 4 signs చెప్పారు. 1 ఏరీస్ అన్నారు, 2 క్యాన్సర్ అన్నాడు, 3 లియో అన్నారు, 4 క్యాప్రికార్న్. సో ఈ 4 ఎలా వీళ్ళలో మెచ్చుకుంటున్నాయి. సో ఫస్ట్ ఏరీస్, ఇట్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఐడియాస్. సో సంకల్పము అంటున్నది పుట్టాలంటే వీళ్ళలో ఏరీస్ అంటే వీటిలో సంకల్పం, బర్త్ ప్లేస్ ఆఫ్ ఐడియాస్. వీళ్ళలో ఇది చేద్దాం, ఈ రకంగా ఉన్న ఈ ఊరిలో గుడి కడదాం, తిరుమలకు వెళదాం, గురు పూజలు చేసుకుందాం, మన ఊరిలో ఒక వైద్యాలయం ప్రారంభించుకుందాం. దిస్ ఆల్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ ఐడియాస్. సో ఐడియాస్ అంటున్నది వీటిలో మెచ్చుకోవడానికి కావాల్సిన ఏర్పాడంతా కూడా ఏరీస్లో జరుగుతుంది.
So there is one birth. See, it is the birth of things. అంతకుముందు ఆ ఐడియా ఎక్కడుందంటే చోట్లో కలిసిపోయింది మొత్తం అంత బ్లాక్ బోర్డ్ అంతా. దాని మీద ఒక డాట్ పెట్టాడు. సేవ చేద్దామనో, ఒక ఇల్లు కొందామనో, ఏదో సంథింగ్. దట్ ఈస్ వన్ డాట్, దట్ ఈస్ ద వన్ బర్త్. సెకండ్ బర్త్ ఈస్ ది క్యాన్సర్ అన్నారు. క్యాన్సర్లో ఏంటి బర్త్ అంటే కనుక ఫిజికల్ ఫామ్ అంటున్నది వీడికి అందేపడ్డాం అంటున్నది. దానికి రహస్యాన్ని అంతా కూడా క్యాన్సర్లో ఇచ్చాం. సో స్థూలత్వము అంటున్నది అందేపడేటువంటి బర్త్ ఏదైతే ఉందో అది సర్వజీవులకి అందించేటువంటిది ఫోర్త్ సైన్, దట్ ఈస్ క్యాన్సర్ ఫర్ ది ఫోర్త్ కింగ్డమ్. సో వీటిలో నేను ఫలానా అంటున్నది విచ్చుకొని పనిచేయడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా క్యాన్సర్ చేస్తుంది. అదే ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీగా మనం చెప్పుకున్నాం. సో దట్ ఈస్ ది క్యాన్సర్. నెక్స్ట్ ఈస్ లియో. లియో ఏమేం చేస్తుంది వీడిలో? వీడు దేహం దాల్చి వచ్చినటువంటి వాడికి నేను ప్రజ్ఞ అంటున్నది, ఐఎమ్ సోల్ అంటున్నది వీటిలో విచ్చుకోవడానికి కావాల్సినటువంటి రహస్యాన్ని అంతా కూడా ఇనిషియేట్ చేసి పెట్టేటువంటిది అంతా కూడా లియో. తర్వాత వీటిలో నేను ప్రజ్ఞా స్వరూపుణ్ణి అంటున్నది విచ్చుకోవాలి కదా. క్యాన్సర్లో వీడు ఐఎమ్ బాడీగా ఉంటున్నాడు. వీడు ఫారం ఆస్పెక్ట్ అంటున్నది వీడికి అందించుతుంది. దట్ ఈస్ వన్ ఇనిషియేషన్, దట్ ఈస్ వన్ బర్త్, దట్ ఈస్ గివింగ్. ఏరియస్ ఈస్ గివింగ్ ది బర్త్ ఆఫ్ ఐడియాస్. Cancer is giving the birth of manifestation. Leo is giving the birth of consciousness. Capricorn is giving the birth of Christ. 4 births వీళ్ళు వచ్చారు. అది చెప్తున్నారు ఇక్కడ. సో లియోని ఏమన్నారంటే ది బర్త్ ప్లేస్ ఆఫ్ ది ఇండివిజువల్ అన్నారు. క్యాన్సర్ ఏమన్నారు బర్త్ ప్లేస్ ఇంటూ లైఫ్ ఆఫ్ ఫారం అన్నారు. లియోనే బర్త్ ప్లేస్ ఆఫ్ ది ఇండివిజువల్ అన్నారు. క్యాప్రికార్న్ బర్త్ ప్లేస్ ఆఫ్ ది క్రైస్ట్. ఇది 4 బర్త్స్. ఇది చక్కగా దేని దానికి విడివిడిగా ఉన్నాయి కదా. మనలో ఐడియాస్ బర్త్ అవ్వడానికి కావాల్సినటువంటి రహస్యాన్ని అంతా కూడా ఏరియస్లో పెట్టారు. శివుడుగా పుట్టడం అంటే యొక్క బర్త్ అంతా కూడా దీనిలో పెట్టారు, మనకి క్యాన్సర్లో పెట్టారు. తర్వాత లియోలోనేమో బర్త్ ఆఫ్ ఇండివిజువల్, అదే బర్త్ ఆఫ్ ఇది మనకి లియోలోనేమో బర్త్ ఆఫ్ ఇండివిజువల్ చెప్పారు. బర్త్ ఆఫ్ ఫారం అంటున్నది క్యాన్సర్లో పెట్టారు. తర్వాత క్యాప్రికార్న్లోనే బర్త్ ఆఫ్ ది క్రైస్ట్గా మనకు చెప్పారు. ఇవి 4 బర్త్స్. ఈ ఫోర్త్ ఏంటంటే క్యాప్రికార్న్లో బర్త్ ప్లేస్ ఆఫ్ ది క్రైస్ట్ అంటంలో ది ప్లేస్ ఆఫ్ ది సెకండ్ బర్త్ అండ్ ద సీన్స్ ఫర్ ది ఎమర్జెన్స్ ఆఫ్ ది 5th కింగ్డమ్ ఇన్ నేచర్. వీళ్ళు ఈ 5th కింగ్డమ్ అంటున్నది విచ్చుకోవడానికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా ఇందులో పెట్టారు. When the right time comes, this sign, the initiate comes into a spiritual awareness which demonstrates later in Aquarius and in Pisces as man, the world worker, and the man, the world savior. So, Capricornలోకి వచ్చేటికి వీడు 5th కింగ్డమ్లో ఇప్పుడు విచ్చుకున్నటువంటి వాడికి నెక్స్ట్ క్యాప్రికార్న్ నుంచి పైకి చెప్తారు ఇక్కడ ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. క్యాప్రికార్న్ నుంచి యాక్వేరియస్కి వెళ్తాడు. క్యాప్రికార్న్ నుంచి యాక్వేరియస్కి వెళ్ళేవాడికి ది వరల్డ్ వర్కర్ అవుతాడు. నెక్స్ట్ ది వరల్డ్ సేవియర్గా తయారయ్యేది పైసెస్లో వీడు. దాంతో పరిపూర్ణానికి లైఫ్ ఇది జరగాలి ప్రతి వాళ్ళు. బోత్ ఆఫ్ దెమ్ విత్ యూనివర్సల్ మిషన్. ఈ రెండు కూడా అంటే వీడు యూనివర్సల్ వరల్డ్ వర్కర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వరల్డ్ సేవియర్. అంతే కదా. వరల్డ్ వర్కర్ వీడు సేవకుడు, వాడు రక్షకుడు. సేవకుడు వేరు, రక్షకుడు వేరు కదా. అదే పైసెస్కి వచ్చేటికి రక్షకుడుగా తయారవుతాడు. యాక్వేరియస్కి వచ్చేటికి సేవకుడుగా నిలుస్తాడు. ప్రపంచంలో ఎవడొచ్చి మంది అడిగినా వీడు ఇచ్చేట్టుగా, ఎవడికి ప్రపంచంలో ఏది కానీ వాళ్ళు సేవించేట్టుగా వీడు ఉంటాడు. అంటే కాంపౌండర్ నుంచి డాక్టర్ అయ్యాడు అన్నట్టుగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. వాళ్ళు వర్కర్ నుంచి వాళ్ళు సేవియర్ అంటే అలా ఊరికండి. అది మీకు ఈ రాసుల వీటి గురించి ఇచ్చినటువంటి రాష్ట్రం. నెక్స్ట్, ఇట్ ఈస్ ఫ్రమ్ హెన్స్ such as this that the astrologer of the future will determine the type of horoscope which would be cast. 2 questions will then arise requiring reasoned answers. Casting of horoscope. ఎటువంటి casting of horoscope చేయాలి అంటే ఒకటి. Is the subject a personality progressing around and around the wheel, perfecting self-consciousness and developing a rounded out personality through experience and the working of the law of karma, subject to the great illusion and arriving eventually at the height of personality ambition in Capricorn. ఈ రకంగా కాస్టింగ్ ఆఫ్ హారోస్కోప్ చేయాలా? ఎలా చేయాలి అంటే ఏంటి? ఫస్ట్లో ఎలా చెప్తున్నారు? సబ్జెక్ట్ ఏ పర్సనాలిటీ ప్రోగ్రెసింగ్ అరౌండ్ అండ్ అరౌండ్ ద వీల్,
పర్ఫెక్టింగ్ సెల్ఫ్ కాన్షియస్నెస్. సో పర్సనాలిటీగా డెవలప్ అయ్యి వీడు సెల్ఫ్ కాన్షియస్నెస్గా పెంచుకొని క్యాప్రికార్న్లో ప్రపంచాన్ని సేవించడానికి కావాల్సినటువంటి ఇదంతా కూడా సామర్థ్యాన్ని ఇదంతా కూడా సిద్ధించుకొని అలా ఉండేటువంటి వాడిగా హారోస్కోప్ క్యాస్ట్ చేయాలా, లేదా ఆర్ ఈజ్ దిస్ పర్సన్ బిగినింగ్ టు మేనిఫెస్ట్ యాజ్ ఎ సోల్ pouring light through dense fogs of illusion and preparing for the major test in Scorpio to be followed by initiation in Capricorn. వీడు సోల్ ఆస్పెక్ట్. సో అర్థం చేసుకోండి, పర్సనాలిటీ నుంచి సోల్ నుంచి క్యాప్రికార్న్ ఇస్ వన్ ఆస్పెక్ట్. సో పర్సనాలిటీ నుంచి సోల్ నుంచి క్యాప్రికార్న్ ఇదొక ఆస్పెక్ట్. ఇది బట్ నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏమని చెప్తున్నారంటే స్కార్పియోలో వీడికి చాలా ఇన్స్టింక్చువల్ టెస్ట్ ఇవన్నీ చాలా ఉంటాయని చెప్పుకున్నాం. సో స్కార్పియోగా ఉన్నటువంటి వాడికి క్యాప్రికార్న్ అంటున్నది లింకప్గా ఈ రకంగా కాస్టింగ్ ఆఫ్ హారోస్కోప్ చేయాలా అంటున్నది ఒక ప్రశ్న వేసి ఆయన వాడికి చెప్తున్నారు. సో ఏ సోల్ టు మేనిఫెస్ట్ యాజ్ ఎ సోల్ పోరింగ్ లైట్ త్రూ డెన్స్ ఫాక్స్ ఆఫ్ ఇల్యూషన్. సో పర్సనాలిటీ నుంచి వెళ్ళేటువంటిది ఒకటి. ఇక్కడి నుంచి ఏంటంటే ఇక్కడేమో ఇల్యూషన్, చాలా ఇల్యూషన్ లేదు, మొత్తం మాయా ప్రపంచం. దీంట్లో నుంచి వీడు సోల్ ఆస్పెక్ట్గా పెంచుకోవడం, సోల్ ఆస్పెక్ట్గా పెంచుకుని వీడు క్యాప్రికార్న్లో వీడు ఇనిషియేట్గా కావాల్సినటువంటిగా వీడు తయారవడం అంటున్నది ఒకటి. సో రెండు డిఫరెంట్. ఎలా డిఫరెంట్ ఇవి రెండు అంటే పర్సనాలిటీ ఆస్పెక్ట్కి వచ్చేటికి వాడి కుటుంబం, వాడి జీవనం ఇలా పంపుతుంటాడు. స్కార్పియన్ యొక్క ఇల్యూషన్లో పడిపోయినటువంటి వాడికి ఒక మోహంలో పడిపోయి జీవిస్తుంటాడు. దీని నుంచి వీడు సోల్ ఆస్పెక్ట్గా విచ్చుకుని దాని నుంచి క్యాప్రికార్న్గా విచ్చుకుంటాడా. మానవుడికి ఏ రకంగా కాస్టింగ్ ఆఫ్ హారోస్కోప్ చేయాలి. సో అంటే పరిపూర్ణంగా ఒక మోహంలో అంటే ధన సంపాదననో లేదా మీరు ఏదైనా పెట్టుకోండి అట్లా, అలా వాడి లైఫ్ వెళ్ళిపోతుంది. అలా సోల్ నుంచి వెళ్ళడం, సోల్ నుంచి క్యాప్రికార్న్కి రావడం అదొకటి. ఇంకొకటి ఏమిటి పర్సనాలిటీ అంటే ఒక జగట్ నేను, నా కుటుంబం, మా కాలనీలో వాళ్ళు, లేదా మా చుట్టూతో ఉంటుంటే వాళ్ళు, లేదా మా ట్రస్ట్ వాళ్ళు, వీళ్ళందరికీ మనం ఏదైనా చేద్దాం, మన చుట్టూతో ఉంటుంటాడికి ఏదైనా సేవ చేద్దాం, ఇలా అనుకుంటూ వీడు సోల్ ఆస్పెక్ట్ పెంచుకుంటూ అలా వెళ్ళేటువంటి వాడు రెండు పార్ట్స్. Subsidiary question would, for instance, be for which death is the man preparing. Is there an imminent crisis of its form at the hand which indicates a birth into some new state of consciousness? The crucial question. దీని నుంచి ఒక క్వశ్చన్ వేసుకోవాలి మనం. For which death is the man preparing. ఇప్పటిదాకా మనకు 4 బర్త్స్ ఇవన్నీ చెప్పారు. డెత్ అనేటువంటిది ఏమంటే ఈజ్ ఇట్ మ్యాన్ ప్రిపేరింగ్? మానవుడు అనేటువంటి వాడు డెత్ అనేటువంటిది వాడు ప్రిపేర్ చేసుకున్నటువంటి క్వశ్చనా ఇది? లేదా సెకండ్ పాయింట్ ఏమంటున్నారంటే ఈజ్ దేర్ అన్ ఇమినెంట్ క్రైసిస్ అట్ హ్యాండ్ విచ్ ఇనిషియేట్ ఎ బర్త్ ఇంటూ సమ్ న్యూ ఫామ్, సమ్ న్యూ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, లేదా చోట్లో ఒక అంతర్రహస్యం ఉంది. ఇప్పుడు వీడు సెకండ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్కి వెళుతున్నాడు. సో థర్డ్ క్లాస్కి ఇనిషియేట్ అవుతున్నాడా అంటారా, లేదా సెకండ్ క్లాస్లో చచ్చిపోయాడు అని అంటారా? అదేంటి చచ్చిపోవడం ఏముందండి, ఏం లేదు. సెకండ్ క్లాస్ వీడు పాస్ అయ్యాడు, థర్డ్ క్లాస్కి వెళ్తున్నాడు, అదే ఎక్కువ కరెక్ట్. కానీ డెత్ ఏమిటి, సెకండ్ క్లాస్లో వీడు అయిపోయిందండి అలా వెళ్ళకండి దయచేసి. డెత్ అనేటువంటిది ఏం లేదు, ఒక స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లో నుంచి ఇంకో స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లోకి వెళ్తున్నాడు అంతే కదా. ఇప్పటిదాకా మనకు అర్థం చేసుకుంటే నిజానికి డెత్ ఆస్పెక్ట్ ఏమిటి, ఈజ్ ఇట్ మ్యాన్ ప్రిపేరింగ్? ఎస్, మ్యాన్ ప్రిపేరింగ్. అంతకుమించి ఇంకేం లేదు అక్కడ సత్యం. The crucial question, however, to be determined in every case is the direction in which the man is progressing around the wheel of life. The Orthodox horoscope concerns the personality life, and the form is bound upon the wheel of life as it turns from right to left. From right to left. Aries lo antunnadiki రైట్ నుంచి లెఫ్ట్కి టర్న్ అవుతున్నాడు. దట్ ఈస్ ఫ్రమ్ ఏరియస్ టు టారస్ వయా పైసస్. సో ఏరియస్ నుంచి టారస్కి వెళ్ళడం వయా పైసస్, రివర్స్. ఏరిస్, పైసస్, నెక్స్ట్ అక్వేరియస్, క్యాప్రికార్న్, ఇలా వెళుతుంటుంది. అది జరుగుతుంది.
The crucial question to determine in every case is the direction in which man is progressing around the wheel of life. The orthodox horoscope concerns the personality life, and the form is born upon the wheel of life as it turns from right to left. మామూలుగా ఒక మామూలు వాడిది ఇందులో చెప్పరు సార్ మనకి. అందు గురించి 2 ఆస్పెక్ట్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు ఆయన. సామాన్య మానవుడు అంటే వాడిది ఏరీస్ టారస్ ఈ రకంగా చేసుకుంటారు మనం మామూలుగా. కనుక సాధకుడిది ఎట్లా వెళ్తుంది రైట్ నుంచి లెఫ్ట్‌కి టర్న్ అయిపోతుంది వాడికి లైఫ్ ఆస్పెక్ట్ అంతా వాడికి. ఇదంతా కూడా వాడి యొక్క అప్రోచ్ కానీ వాడి జీవన విధానం కానీ ఇదంతా కూడా. సో అది ఎప్పుడు కూడా ఏరియస్ స్పైసెస్ అక్వేరియస్ ఈ రకంగా పెడుతుంటారు హారోస్కోప్. సో వాడి వీల్ ఆఫ్ లైఫ్ ఎటు సైడ్ వెళ్తుంది. బట్ ద సౌండ్ ఈస్ బౌండ్ టు ది wheel as it turns from left to right, going from Aries to Pisces via Taurus. It is this antagonistic movement of the wheel turning upon itself as it expressing in the Bible. It is turning on itself, which leads to the conflict carried on the individual life, in the life of humanity and in the life of the planet. It causes a contradictory points. ఏమవుతుంది ఇప్పుడు ఎప్పుడైతే ఏరియస్ నుంచి పైసెస్ ఇలా వస్తున్నాడు అనుకోండి, అప్పుడు కొన్నిటిని వీడు ఇంపార్టెన్స్గా తీసుకుని వీడి లైఫ్ వెళుతుంటుంది సాధకుడిలో. అలా కాకుండా ఏరియస్ టు టారస్ వెళ్ళాడు అనుకోండి, వీడి యొక్క ఇంపార్టెన్సెస్ వీడి యొక్క విషయాలు ఇవన్నీ కూడా మారిపోతాయి. ఇంతకుముందు ఫ్యామిలీని ఇంపార్టెంట్గా అనుకున్నాడు, ఇప్పుడు వీడి యొక్క ఇంపార్టెన్స్ ఫ్యామిలీ కాదు. దయచేసి కొంచెం తప్పుగా అర్థం చేసుకోండి. ఎందుకు వీడికి ఫ్యామిలీ అప్పుడు ఇంపార్టెంట్ కాదంటే, శ్రీరాముడు ఉన్నాడు, ఆయనకి ఫ్యామిలీ ఇంపార్టెంటా లేదా లోకంలో ఆయన రాజ్యంలో ఉన్న ప్రజలు ఇంపార్టెంటా? దేనికి ఎక్కువ వాల్యూ ఇచ్చాడు ఆయన? ప్రజలకు ఎక్కువ వాల్యూ ఇచ్చాడు. సో ఆ రకంగా వీళ్ళు టర్న్ అయిపోతున్నారు. సో వీళ్ళు టర్న్ అయిపోయినప్పుడు ప్రజలకే వీడు ఇంపార్టెన్స్ ఇస్తాడు. అప్పుడు ఇంపార్టెన్సెస్ ఇవన్నీ మారిపోతాయి, వీళ్ళు అన్ని టోటల్గా చేంజ్ అయిపోతాయి. సో హారోస్కోప్ వేసినప్పుడు వీడిది ఎటువైపుగా వేయాలి అనేటువంటిది వీడు తెలుసుకోవాలి ఫస్ట్. అది చెప్తున్నారు. The planet in the early stages of evolution and upon the mutable cross, the consciousness is entirely identified with life in form and with the life of self-consciousness, self-preservation, self-enrichment. Then comes అది మామూలుగా మ్యూటబుల్ క్రాస్ ఎక్కువగా వీళ్ళు పనిచేస్తున్నప్పుడు వీళ్ళు ఫారెన్ ఆస్పెక్ట్గా ఐడెంటిఫై అవ్వడం, నా ఇల్లు, నా కుటుంబం, నా సంసారం, నా ట్రస్ట్, నా వాళ్ళు, నా దేశం వాళ్ళు, ఇలా ఉంటుంటాడు. నెక్స్ట్ ఫిక్స్డ్ క్రాస్లోకి వీడు అడుగు పెడతాడు. ఫిక్స్డ్ క్రాస్లోకి వెళ్ళినప్పుడు ఐఎమ్ సోల్ అంటున్న దానిలోకి వీడు తెచ్చుకుంటాడు. అప్పుడు వీడు అందరిని కూడా సోల్స్గా వీడు దర్శించుకుంటాడు. ఎవరికి ఏదైనా సరే మనం చేసేటువంటి వాళ్ళని చెప్తే, నా దేశం లేదా నా రాష్ట్రం ఏముందండి ఇక్కడ తేడా ఏంటి చెప్పండి, వీడిని వాడిని ఇద్దరు నుంచి పెట్టాడు. ఎవడు ఏ రాష్ట్రం, దాంతో ఏం సంబంధం ఉంది, వీడికి ఏదో A+ బ్లడ్ కావాలి. అప్పుడు వాడు హాస్పిటల్లో వాడు ఎవడో వేరే దేశం వాడు వచ్చాడు, వాడిది వీడిది తేడా దక్కన వాడు ఎక్కించేస్తారా, లేదా ఈ దేశం వాడిని వెతుక్కురండి, ఇప్పుడు మనం ప్రాణం పోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంటామా? దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటంటే, మనకు ముందు కాన్షియస్నెస్ అనేది ఒక దాని మీద ఫోకస్ అవ్వాలి. కాబట్టి ఒక ఫ్యామిలీ అన్నారు, ఒక దేశం అన్నారు, ఇవన్నీ పెట్టారు. ఒక స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఇవేవి అవసరం లేదు, బాండేజెస్ అది చెప్తున్నారు ఇక్కడ. సో అందు గురించి ఏమని చెప్తున్నారంటే, ఈ మ్యూటబుల్ క్రాస్ నుంచి ఫిక్స్డ్ క్రాస్కి వెళ్తారు. ఫిక్స్డ్ క్రాస్ తర్వాత వీడు కార్డినల్ క్రాస్కి వెళ్తారు. ఈ మూడింటి యొక్క దీనికి సంబంధించినవే మనకి ఇక్కడ ఏమన్నారంటే, ది కామన్ క్రాస్, ది ఫిక్స్డ్ క్రాస్, ది కార్డినల్ క్రాస్ చెప్తారు. అందు గురించి మనకి హీరో ఫండ్ అంటే కార్డు ఒకటి ఉంటుంది డైరెక్ట్ కార్డ్స్లో. హీరో ఫండ్ అంటే కార్డులో ఒక మాస్టర్ అనండి లేదా ఒక రాజుగారు అంటారు, ఆయన పైన కూర్చుని ఉంటాడు. మిగిలిన ఇద్దరు, ఇంకో ఇద్దరు ఆయనకి కొంచెం కిందగా ఉంటారు. మన లెక్కలో చెప్పుకోవాలంటే మైత్రేయుల వారు, మరువు దేవ, అది హీరో ఫండ్. ఓ హీరో ఫండ్ అంటారు ఆయన. మైత్రేయుల వారిని ఓ హీరో ఫండ్ అంటారు అక్కడ. సో వీళ్ళు ముగ్గురు క్రాస్ హోల్డ్ చేస్తారు. వీళ్ళు ముగ్గురు కూడా క్రాస్ను హోల్డ్ చేస్తారు హీరో ఫండ్ కార్డులో. దానికి సంబంధించిన అంతర్రహస్యమే మనం కుంభకోణంలో చెప్పుకున్నాం క్లాసెస్, కొన్ని స్పెషల్ రిచువల్స్. ఆ రిచువల్స్లో పాల్గొనేటువంటి ముగ్గురు కూడా క్రాస్ను హోల్డ్ చేస్తారు. అది దీనికి సంకేతంగా చెప్తారు అక్కడ. అందు గురించి వాళ్ళు ముగ్గురే క్రాస్ హోల్డ్ చేస్తారు, మిగిలిన వాళ్ళు క్రాస్ హోల్డ్ చేయలేడానికి అన్నటువంటిది ఉండదు అంటారు. సో అది
Much will come to light in masonry, in which its astrological implications are studied and understood. Astrological గా వీటిని బాగా అర్థం చేసుకుంటే మీకు దర్శనం అయ్యేటువంటి నక్సల్ అస్ట్రాలజికల్ ఇంప్లికేషన్. అంటే సోడ్లో అంటే మెసానిక్ గా చెప్పబడేటువంటి వాటిలో కూడా ఆస్ట్రాలజికల్ మీరు అర్థం చేసుకుంటే వాటి యొక్క ఇవి ఇంకా మీకు బాగా దర్శనం అవుతాయని అంటున్నారు. Much also will be revealed and an individual life and purpose which the fate of certain planets is properly investigated and grasped and their symbolic significances interpreted. For instance, it is well known theoretically and mathematically that the sun is exalted in Aries. సో వీటన్నిటిని కూడా వాటి యొక్క ఈ విషయాలు చాలా ఉన్నాయి. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే the sun is exalted in Aries. Here the sun stands for the life of the spirit which comes to full expression as a result of the present evolutionary process initiated in Aries. సూర్యుడు మేషరాశిలో ఉచ్చ స్థితి, ఇది మనకి చెప్పుకోవాలి. కొంచెం ఇవి కూడా కొన్ని మీరు నేర్చుకుని ఉంటే మీకు కొంచెం మనకు బాగుంటుంది. మామూలుగా ఈ ప్లానెట్స్ ఓన్ హౌసెస్ అని కొన్ని చెప్పుకున్నామా. సో మార్స్కి ఏరీస్ ఇస్ ద ఓన్ హౌస్. అది కాకుండా ఉచ్చ స్థితి అంటే వేరే చెప్తారు. సో సూర్యుడికి మేషరాశి ఉచ్చ స్థితిగా చెప్తారు. ఇవన్నీ మనం ఇప్పుడు అదంతా మనం చెప్పుకోండి, కొంచెం రేపు కంటిన్యూ చేసుకుందాం. ఈ పాయింట్స్ రేపు కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య సర్వమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి శాంతి.